హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఎక్కువ అయిపోతున్న ఈ రోజుల్లో ఇక మన ఫ్యూచర్లో ప్లంబింగ్, కార్పెంటరీ, ఎలక్ట్రికల్ ఇంకా మెకానికల్ లాంటి స్కిల్ బేస్డ్ పనులకే ఎక్కువ డిమాండ్ ఉండబోతుంది. అండ్ వీటికే హై శాలరీస్ ఉంటాయి కూడా. రీసెంట్గా ఫోర్డ్ కంపెనీ సీఈఓ జిమ్ ఫ్యార్లీ ఒక పోడ్కాస్ట్లో మాట్లాడుతూ తన కంపెనీలో దాదాపు 5,000 మెకానిక్ జాబ్స్ ఖాళీగా ఉన్నాయని చెప్పారు. అండ్ ఈ జాబ్స్కి పర్ ఇయర్ ఇచ్చే శాలరీ ఎంతో తెలుసా? క్లోజ్ టు $1,20,000. అంటే మన ఇండియన్ కరెన్సీలో 1,00,00,000 రూపాయల కంటే ఎక్కువ. కానీ వాళ్ళకి కరెక్ట్ స్కిల్స్ ఉన్న మెకానిక్స్ దొరకట్లేదు అంట. ఇప్పుడు సొసైటీలో ఒక విచిత్రమైన సిచ్యువేషన్ ఉంది. ఒక పక్కన అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ అయిపోతుంది అని అందరూ అంటుంటే, ఇంకో పక్కన స్కిల్డ్ వర్కర్స్ దొరకట్లేదు. అందుకే ఈ స్కిల్ బేస్డ్ జాబ్స్, అదే టెక్నీషియన్స్, ఎలక్ట్రీషియన్స్కి ఉన్న డిమాండ్ తగ్గట్టుగా వర్కర్స్ దొరకట్లేదు. చాలామంది కంప్యూటర్స్ ముందు కూర్చునే వైట్ కాలర్ సాఫ్ట్వేర్ జాబ్స్ కోసమే చూస్తున్నారు. వాటికే డిగ్రీస్ ఇంకా పిహెచ్డీస్ చేస్తున్నారు. బ్లూ కాలర్ జాబ్స్ అంటే ఫిజికల్ వర్క్ ఉన్న జాబ్స్ని తక్కువగా చూస్తున్నారు. కానీ దీనివల్ల ఫ్యూచర్లో ఈ స్కిల్స్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందుకే వాళ్ళకి ఫ్యూచర్లో డిమాండ్ పీక్స్లో ఉంటుంది అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. రీసెంట్గా ఫేమస్ ఇండస్ట్రియలిస్ట్ అయిన ఆనంద్ మహీంద్రా కూడా ఫోర్డ్ సీఈఓ మాటల్ని సపోర్ట్ చేస్తూ ఒక ట్వీట్ చేశారు. ఏఐ వల్ల జాబ్స్ పోతాయన్న డిస్కషన్ కంటే స్కిల్డ్ వర్క్ఫోర్స్ దొరక్క జాబ్స్ ఖాళీగా ఉండిపోవడం మీదే మనం సీరియస్గా థింక్ చేయాలని ఆయన అన్నారు. మన కంట్రీలో ప్లంబర్ లేదా ఎలక్ట్రీషియన్ కావాలి అంటే మనం కాలనీలో తెలిసిన వాళ్ళని పిలుస్తాం. వాళ్ళకి ఫార్మల్ ట్రైనింగ్ లేదా అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్స్ ఉండవు. అందుకే వాళ్ళకి మనం తక్కువ మనీ ఇస్తాం. ఒకవేళ ఈ వర్కర్స్కి కూడా రికగ్నిషన్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ నుండి ఫార్మల్ వొకేషన్స్ ట్రైనింగ్స్ ఉంటే ఫ్యూచర్లో పీక్స్లో అర్నింగ్ చేసేది వీళ్ళే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత డెవలప్ అయినా ఫిజికల్ రిపేర్స్ చేయడం, మెయింటెనెన్స్ లేదా కన్స్ట్రక్షన్స్ చేయడం ఏఐ వల్ల అయ్యే పని కాదు. అంటే మొత్తానికి ఏఐ వల్ల ఫ్యూచర్లో వైట్ కాలర్ జాబ్స్ తగ్గి ఇకపైన బ్లూ కాలర్ జాబ్స్ అయిన ప్లంబింగ్, కార్పెంటరీ, ఎలక్ట్రికల్ ఇంకా మెకానికల్ లాంటి స్కిల్ ఉన్న వాళ్ళే కోటీశ్వర్లు కాబోతున్నారన్నమాట. నాకైతే అనిపిస్తుంది ఫ్యూచర్లో వైట్ కాలర్ అండ్ బ్లూ కాలర్ జాబ్స్ మధ్య గ్యాప్ తగ్గి మోరోవర్ బ్లూ కాలర్ జాబ్స్కి డిమాండ్ ఎక్కువ అవ్వచ్చు. మీరేమనుకుంటున్నారు ఈ టాపిక్ పైన? ఫ్యూచర్ అంతా స్కిల్ బేస్ ఉన్న బ్లూ కాలర్ జాబ్స్ వారిదేనా? కామెంట్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.